దివ్య బలి పూజ పఠనములు. తపస్సు కాలపు 4వ వారము, గురువారము. మొదటి పఠనము నిర్గమకాండము 32వ అధ్యాయము 7-14 వచనములు. ఆ దినములలో ప్రభువు మోషేతో, నీవు కొండ దిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి. వారు కన్ను మూసి తెరచునంతలో నా ఆజ్ఞ మీరిరి. పోతదూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇజ్రాయేలు, ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన దేవర ఇతడే అని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను, వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు. నా కోపము గనగన మండి వారిని బుగ్గి చేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా? నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి అడపొడ కానరాకుండా చేయుటకే కదా అని ఐగుప్తీయులు ఆడిపోసుకోరా? కనుక నీ కోపాగ్నిని అరికట్టుము. ఈ ప్రజలను నాశనము చేయవలెను అను తలంపు వీడుము. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్క కింద ఉండునట్టు చేసేదను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డనంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగా భుక్తమగును అని నీ పేరు మీదుగానే నీవు వాగ్దానము చేయలేదా అని మనవి చేసెను. కనుక ప్రభువు తన తలంపు మార్చుకొనెను. అతడు ఇజ్రాయేలీయులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. కీర్తన 106. అందరూ, ప్రభు, నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఆ జనులు హోరేబు వద్ద దూడను చేసిరి, పోతపోసిన విగ్రహమును ఆరాధించిరి. ప్రభువు తేజస్సును గడ్డిమేయు ఎద్దు బొమ్మకు మారకము వేసిరి. అందరూ, ప్రభు, నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఐగుప్తున మహాకార్యములు చేసి తమ్ము రక్షించిన దేవుని విస్మరించిరి. ఆయన ఐగుప్తున అట్టి అద్భుత కార్యములు చేసెను. రెల్లు సముద్రము వద్ద అట్టి భీకర కార్యములను చేసెను. అందరూ, ప్రభు, నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభువు ఆ ప్రజలను నాశనము చేయనెంచెను. కానీ తాను ఎన్నుకొనిన సేవకుడు మోషే అతనికి అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను. అందరూ, ప్రభు, నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. సువిశేషమునకు ముందు వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. సువిశేష పఠనము. పునీత యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 31-47 వచనములు. ఆ కాలములో యేసు యూదులతో ఇట్లు పలికెను, నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు. ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి. అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చెను. నాకు మనుషుని సాక్ష్యముతో పని లేదు. కానీ మీరు రక్షింపబడుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపము వలె ఉండును. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడిరి. కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమన్నా, నేను చేయు క్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. తండ్రియే నన్ను పంపినని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఎన్నడూనూ ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ఆయన పంపిన వారిని మీరు విశ్వసింపరు. కనుక ఆయన వాక్కు మీ యందు నిలచి ఉండలేదు.
నిత్య జీవం ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు. అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడను కాను. నేను మిమ్ము ఎరుగుదును. దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరిట వచ్చియున్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తినిగాక ఒండురుల పొగడ్తలను ఆశించు మీరు నన్నెట్లు విశ్వసింపగలరు? తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణ చేసేదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకొనిన మోషే మీపై దోషారోపణ చేయును. మీరు నిజముగా మోషేను నమ్మియుండిన ఎడల నన్నును నమ్మియుండెడివారు. ఏలయన అతడు నన్ను గురించి వ్రాసి ఉన్నాడు. అతడు వ్రాసిన వాటిని మీరు నమ్మనిచో నా మాటలను ఎట్లు నమ్మెదరు? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.